ప్రైజ్ దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేఖనంలో ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఏమనగా యోహాను రాసిన 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. దేవుడు చెప్తున్నాడు, మనకి శాంతిని అయితే అనుగ్రహించాను అని చెప్తున్నాను. అంటే లోకం ఇచ్చిన శాంతి కలిగి మనం మరలి ఉన్నాము. లోకం ఇచ్చిన శాంతి ఏ విధంగా ఉండదంటే మందు పొందు విందు, ఇదే మనకు శాంతి అనుకుంటాం. ఇది అశాశ్వతమైనది, పాపము కలిగి మనల్ని మరలిచేద్ది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యం మీద ఆధారపడి దేవుడిచ్చిన శాంతిని మనం అనుగ్రహించబడిన వారమైతే నీవు నీ కుటుంబము శాంతి సమాధానము నెమ్మదితో దేవుడి మార్గం వైపు చూసి నిత్య జీవం వైపు మనం నడుస్తాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడిచ్చే శాంతి మనకి శాశ్వత జీవం వైపు మనల్ని నడిపించింది. ఈ లోకం ఇచ్చే శాంతి అశాశ్వతమైనది. ఉదయం ఉదయించే సూర్యుడు సాయంత్రానికి ఎలా అస్తమిస్తాడో అది కూడా అదే విధంగా ఉంటుంది. మత్తులో ఉన్నంతసేపు మనం సంతోషంగా ఉంటాము, మత్తి దిగితే అది అశాంతి వైపు మనల్ని నడిపించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడని ఈ వాక్యం మీద మనం ఆధారపడి యేసు ప్రభువును మన సొంత రక్షకుడుగా స్వీకరించినట్లా నీవు నీ కుటుంబము శాంతి సమాధానం నెమ్మదితో ఆశీర్వదించబడతాము. కాబట్టి ఈ వాక్యం విని వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా.